క్యాలీఫ్లవర్ కర్రీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, కాజు, బాదం, పువ్వు, ఆకు, జాపత్రి. క్యాలీఫ్లవర్ని కొంచెం పసుపు, ఉప్పు వేసి కొంచెం మగ్గించి పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. కాజు, బాదం ఫ్రై చేసుకోవాలండి. కాజు, బాదం 2 మినిట్స్ రోస్ట్ అయ్యాక మనం చూపిస్తున్న మసాలాలన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ గోల్డెన్ రంగు వచ్చాక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ మంచిగా వేగాక గోల్డెన్ రంగు వచ్చాక తీసేసుకోవాలండి. అదే ఆయిల్లో టమాటా వేయించుకోవాలండి. టమాటా బాగా మగ్గనివ్వాలండి. కొంచెం సేపు క్యాప్ పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి తేలేరాక మగ్గనివ్వాలి టమాటాని. తర్వాత ఈ టమాటాని మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టి మళ్ళీ ఆయిల్ వేసుకోవాలండి పోపుకు. ఆయిల్ మగ్గాక పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత మసాలా, పువ్వు, జాపత్రి, కొద్దిగా పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి. తర్వాత చిక్కడంతా పసుపు వేసుకోవాలి. మనం మగ్గించి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ని ఇందులో యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా క్యాప్ పెట్టి మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ మగ్గాక అందులో మనం మసాలా యాడ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసిన టమాటా ఆనియన్ ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే తగినంత కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. క్యాప్ పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఆయిల్ పైకి తేలాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇంకో 2 మినిట్స్ మగ్గనివ్వాలి. 2 మినిట్స్ అయ్యాక ఇలా ఆయిల్ పైకి తేలాక మనం ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన మసాలా క్యాలీఫ్లవర్ రెడీ. ఇలా బౌల్ చేసుకున్న కర్రీని చపాతీకైనా, బిర్యానీకైనా, నార్మల్ వైట్ రైస్కైనా చాలా బాగుంటుంది. టేస్ట్ చేయండి, ఎలా ఉందో చూడండి.